వైఎస్ఆర్సీపీ నేత తురక కిషోర్ అరెస్ట్ రిమాండ్ విషయంలో పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించారు అనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అరెస్ట్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తి ఒక్క క్షణం కూడా జైల్లో ఉండటానికి వీలు లేదని తేల్చి చెప్పింది. తురక కిషోర్ విడుదలకు ఆదేశాలు ఇస్తామని తెగేసి చెప్పింది. తమ ఉత్తర్వులపై అభ్యంతరాలుంటే సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని పోలీసులకు స్పష్టం చేసింది. మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్ అరెస్టు వ్యవహారంపై పోలీస్ శాఖ తీరుపై రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కిషోర్పై పలు హత్యాయత్నం కేసులున్నాయని ప్రభుత్వ న్యాయవాది చెప్పగా, ఈ రోజుల్లో ఎవరిపైనైనా హత్యాయత్నం కేసులు పెట్టడం సులభమంది, తమపై కూడా నమోదు చేయవచ్చునని వ్యాఖ్యానించింది. ఎప్పుడో జరిగిన ఘటనను ఇప్పుడు బయటకు తీసి మళ్లీ ఇప్పుడు హత్యాయత్నం కేసు పెట్టడం ఆశ్చర్యకరమైన విషయమేమీ కాదని పేర్కొంది. ఏ కేసులు పెట్టినా ఏం చేసినా చట్ట నిబంధనల ప్రకారం చెయ్యాలని తేల్చి చెప్పింది. 6 ఏళ్ల క్రితం ఘటన జరిగితే ఇప్పుడు కిషోర్పై కేసు పెట్టి అరెస్ట్ చేశారని గుర్తు చేసింది. గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన తన భర్త తురక కిషోర్ను పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని తురక సురేఖ గత వారం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా, తురక కిషోర్పై నమోదు చేసిన కేసుకు సంబంధించిన రికార్డులను పోలీసుల తరపు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది టి విష్ణుతేజ ధర్మాసనం ముందుంచారు. వీటిని ధర్మాసనం క్షుణ్ణంగా పరిశీలించింది. అలాగే కిషోర్ను రిమాండ్కు పంపుతూ మెజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వులను మరోసారి పరిశీలించింది. అరెస్టైన కిషోర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయలేదు కాబట్టి తాను రిమాండ్ విధిస్తున్నట్లు మెజిస్ట్రేట్ తన ఉత్తర్వుల్లో పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేయకుంటే రిమాండ్ విధించేస్తారా, మిగిలిన అంశాలను పరిగణలోకి తీసుకోరా అంటూ మెజిస్ట్రేట్ తీరును ప్రశ్నించింది. కిషోర్ రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటిషన్ సవరించేందుకు పిటిషనర్కు హైకోర్టు వెసులుబాటునిచ్చింది. దీనిపై వాదనలను వింటామని తెలిపింది. విచారణను ఇవాల్టికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందన్ రావు, జస్టిస్ తూటా చంద్ర ధనశేఖర్తో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.